సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో అగ్ని ప్రమాదం ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో 5 కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనలో మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ పేరిన ప్రాంతంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. పోలీస్, ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా అధికారులు ఘటనా స్థలంలో రెస్క్యూలో పాల్గొంటున్నారు. భారీ క్రేన్లు తెప్పించి మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో సీగాచి కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు కార్మికులు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గాయపడిన కార్మికులను హాస్పిటల్కు తరలించారు. రియాక్టర్ పేలిన ప్రాంతంలో 30 మందికి పైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. రియాక్టర్ పేలుడుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. కెమికల్ వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద స్థలంలో ఎక్కడ చూసినా క్షతగాత్రులే కనిపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ భవనం నుంచి 6 మాత్రమే బయటకు తీసింది రెస్క్యూ టీం. సంఘటనా స్థలికి హైడ్రా, ఫైర్, పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. గాయపడిన వారిలో 20 మందిని చందానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మందిని ఇస్నాపూర్ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డారు కార్మికులు. కంపెనీ షెడ్ కుప్పకూలింది. దీంతో బయటకు పరుగులు పెట్టారు కార్మికులు. రియాక్టర్ పేలిన ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో మంటల వల్ల ఘాటైన వాసనలు బయటకు వస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన స్థలానికి ఎవరూ రావద్దని చెప్పారు అధికారులు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. Thank you.